బ్రేకింగ్ న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఫుడ్ పాయిజన్ గురయ్యారు బాలికలు. బెల్లంపల్లిలోని సమీకృత బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. రాత్రి ఫుడ్ తిన్న బాలికలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 40 మందికి పైగా బాలికలు తీవ్ర అనారోగ్యం పాలై వాంతులు చేసుకున్నారు. మరికొందరు స్పృహ కోల్పోయే పరిస్థితికి వచ్చారు. రాత్రి వండిన మీల్ మేకర్ కర్రీలో పురుగులు వచ్చాయన్నారు విద్యార్థులు. వార్డెన్ కు అప్పుడే చెప్పినా పట్టించుకోలేదని, దీంతో స్థానికులు వారి సొంత వాహనాల్లో బాలికలను ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. చివరి నిమిషంలో వార్డెన్ ఓ ఆర్ఎంపీని హాస్టల్ కు తీసుకుని వచ్చిందన్నారు. ప్రస్తుతం బాలికలకు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందిస్తూ ఉన్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలికలను పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కూడా పరామర్శించారు. డాక్టర్స్ తో మెరుగైన చికిత్స అందించాలని కోరారు. जिला हॉस्पिटल మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఫుడ్ పాయిజన్ కు బాలికలు గురయ్యారు. బెల్లంపల్లిలో ఉన్న సమీకృత అనే బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగినట్టు కూడా మనకు సమాచారం అందింది. అయితే రాత్రి ఫుడ్ తిన్న బాలికలు తీవ్ర అస్వస్థతకు కూడా గురైనట్టు, వారికి వాంతులతో కూడా బాధపడుతున్నట్టు చెప్తున్నారు. అయితే లేని విధంగా కూడా వాళ్ళు ఇబ్బంది పడ్డట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బాలికలకు ఫుడ్ పాయిజన్ అయినప్పటికీ కూడా వాటిని నిర్లక్ష్యం వహించింది అని కూడా చెప్తూ ఉన్నారు. ఆఖరిలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొచ్చిందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే బాలికల అస్వస్థత చూసిన స్థానికులు హుటాహుటిన తమ సొంత వాహనాల్లో కూడా హాస్పిటల్ కు తరలించినట్టు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అర్థమవుతుంది. మొత్తంగా రాత్రి ఫుడ్ తిని తీవ్రంగా కూడా వారంతా వాంతులతో బాధపడ్డట్టు కూడా చెప్తున్నారు. తీవ్రంగా అనారోగ్యం పాలైనట్టు కూడా సమాచారం. మొత్తంగా 40 మంది వరకు కూడా విద్యార్థులు ఈ ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఇర్ఫాన్ సిద్ధంగా ఉన్నారు. ఇర్ఫాన్, చెప్పండి, 40 వరకు కూడా బాలికలు ఈ ఫుడ్ పాయిజన్ బారిన పడ్డట్టు తెలుస్తోంది. ప్రజెంట్ వారు అంతా కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారి సిచ్యువేషన్ ఏంటి? గుడ్ మార్నింగ్ కృష్ణ. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సమీకృత బాలికల హాస్టల్లో ఏదైతే నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుంది. అయితే బెల్లంపల్లి పట్టణంలో సమీకృత వసతి గృహంలో బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులను అయితే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాదాపుగా 40 మందికి పైగా బాలికలు తీవ్ర అనారోగ్యం పాలై వాంతులు చేసుకున్నారు. అయితే కొంతమంది బాలికలు స్పృహ కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చారు. అయితే రాత్రి వండినటువంటి మిల్ మేకర్ లో పురుగులు వచ్చాయని చెప్పేసి అయితే విద్యార్థులు కొంతమంది ఆరోపించారు. అయితే వార్డెన్ కి అప్పుడే సమాచారం ఇచ్చినా కూడా పట్టించుకోలేదని ఆ బాలికలు ఆరోపిస్తున్నారు. అయితే అప్పటికే దాదాపు 40 మందికి పైగా విద్యార్థులు ఇటు అస్వస్థతకు గురి కావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు వారి సొంత వాహనాల్లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వారిని అయితే తరలించారు. చివరి నిమిషంలో హాస్టల్ వార్డెన్ ఒక ప్రైవేట్ ఆర్ఎంపీ డాక్టర్ ను కూడా హాస్టల్ కి తీసుకువచ్చారని చెప్పేసి అంటున్నారు. అయితే విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ కూడా ఇటు విద్యార్థి సంఘాలు విద్యార్థులతో జరిగిన ఈ సంఘటనపై పరిస్థితిపై వివరాలు తీసి ఆరాధిస్తున్నారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఈ వసతి గృహ బాలికలనైతే మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో పాటు విద్యార్థి విభాగం నాయకులు కూడా పరామర్శించారు. అయితే వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అయితే కోరుతున్నాం. ప్రస్తుతం నిలకడగానే ఉన్నప్పటికీ ఇటు ఏదైతే ఫుడ్ పాయిజన్ జరగడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఇది విచారించే పనిలో అధికారులు కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్ ఇర్ఫాన్, థ్యాంక్ యూ.